ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము వాయవీయ సంహిత. వాయువు ఋషుల వద్దకు వచ్చుట. సూతుడు చెబుతున్నాడు. సర్వ పాపాలు పోగొట్టేది, సర్వవాంఛలు తీర్చేది, సర్వోత్కృష్టమైనది అయిన శివపురాణంలోని కడపటిదైన వాయవీయ సంహితను వినిపిస్తాను, వినండి. ఒకప్పుడు కొందరు ఋషులకు పరబ్రహ్మతత్వం గురించి శంక కలిగింది. నేతి విధాన చూడగా ఏదీ మిగలలేదు. వాళ్ళు బ్రహ్మను ఆశ్రయించారు. బ్రహ్మ వారికి రుద్రుడు పరబ్రహ్మని చెప్పాడు. ఋషుల శివతత్వం చెప్పమన్నారు. అప్పుడు బ్రహ్మ మనోమయ చక్రాన్ని సృష్టించి విసిరాడు. ఆ చక్రం ఎక్కడ పడితే అక్కడ సత్రయాగం చేయమన్నాడు. అలా చేయగా వాయుదేవుడు వచ్చి శివతత్వం బోధిస్తాడు అని అనుగ్రహించాడు. ఋషులందరూ కలిసి బ్రహ్మ విసిరిన చక్రం వెనకాలే బయలుదేరారు. అదృష్టవశాన ఆ చక్రం భూమి మీదనే పడింది. అది భారతదేశంలోనే పడింది. ఆ చక్రం పడిన అరణ్యం ఆనాటి నుంచి నైమిష అరణ్యం అని పిలువబడుతుంది. చక్రం పడిన చోట రాయి పగిలి ఒక తీర్థం ఏర్పడింది. దానినే చక్రతీర్థం అంటారు. సరే, బ్రహ్మ ఆదేశానుసారం ఋషులంతా వాయువు రాకడ నుంచి దీర్ఘ సత్రయాగం కొనసాగించారు. యజ్ఞాంతంలో వాయువు తన సహచర భూతములైన 49 వాయువులతో సహా కలిసి వచ్చి వారికి దర్శనమిచ్చాడు. ఋషుల కోరికపై శివతత్వజ్ఞానాన్ని వినిపించసాగాడు. సృష్టి విధానము. యవై బ్రాహ్మణం విదధాతి ఏ దేవానాం ప్రథమం పురాస్తాత్ విశ్వాధిపో రుద్రో మహర్షి అని స్తృతి. ఆ ప్రకారంగా ఈ సమస్తము రుద్రుడి సృష్టి. బ్రహ్మాదులంతా ఈ రుద్రుడి వల్లే జన్మించారు. ఈయనే అమృత రూపుడు, అచలుడు, ఆదిత్యవర్ణుడు, చీకటికి అతీతమైనవాడు. ఈ పరమేశ్వరుడి కన్నా పెద్దవాడు కానీ చిన్నవాడు కానీ ఎవడూ లేడు. ఈయనతో సమానమైన వాడు అసలు లేనే లేడు. ఈయన సర్వత్రా నిండి ఉన్నాడు. సర్వేంద్రియ గుణవాసుడా ఈశ్వరుడు. ఈశానుడే సర్వాధిపతి. ఆయనకు కళ్ళు లేవు కానీ అన్నీ చూస్తాడు. చెవులు లేవు అయినా అన్నీ వింటాడు. ఆయనకు ఏది తెలుసుకోవలసిన అవసరం లేదు, అయినా తెలుస్తాయి. ఆయనను తెలుసుకోవలసిన అవసరం మనకు చాలా ఉంది, కానీ మనకు తెలియదు. సర్వజీవుల హృదయాంతరాలలోనూ ఉంటాడు శివుడు, కానీ ఆయనకు ఏ విధమైన కోరికలు ఉండవు. అణువులో అణువు, మహత్తులో మహత్తై శివుడు. ఎటువంటి అవస్థలు లేనివాడాయన. అజామేకాం లోకహిత కృష్ణ శుక్లాం అనే వేదవాక్యం ప్రకారము సత్య రజోస్తమో గుణాలని లోకహిత కృష్ణ శుక్ల వర్ణాత్మక తల వలన కూడా శివుడు స్వయం ప్రకాశకుడు, షోడశ కళాపూర్ణుడు. ఆయనకే పని లేదు, అవసరం లేదు, సంజ్ఞలు లేవు. మోక్షం కోరుకునే వాళ్ళు తప్పనిసరిగా ఆయన్నే ఆశ్రయించాలి. కాల విభజన. కళ, కాష్ట, నిమిషం అనబడే ఈ కాల ప్రమాణాలన్నీ కూడా శివతేజస్సుగా చెప్పబడ్డాయి. అటువంటి కాలాన్ని అతిక్రమించగలగవారే ముక్తి పొందుతారు. కానీ అదంత సులభం కాదు. చరాచర విశ్వమంతా కాలవశమై పరిభ్రమిస్తోంది. ప్రపంచంలో ఏ ఒక్కటి కూడా కాలానికి అతీతంగా చరించలేదు. కలిగిందంతా కాలానికి బానిసే. కాలం ఎవరి చేత కట్టబడదు. ఆ ఒక్క శివుడికే లొంగుతుంది ఈ కాలం. ఆయనొక్కడే కాలాతీతుడు. తక్కిన వాళ్ళు ఎంతెంత వాళ్ళైనా సరే కాలానికి తల వంచవలసిందే. అందం కానీ, ఐశ్వర్యం కానీ, అతీంద్రియత కానీ, జితేంద్రియత కానీ, విద్య కానీ, గుణం కానీ ఏదీ కాలాన్ని నిరోధించలేదు. అసలు అలా కాలతత్వాన్ని కనిపెట్టడమే అసాధ్యము. అది ఎప్పుడేం చేస్తుందో దానికైనా తెలుసో తెలియదో ఎవరికీ తెలియదు. ఆపదగానే వస్తుందో, ఆనందంగానే వస్తుందో, సుఖమే వస్తుందో, దుఃఖమే తెలుస్తుందో, దాని యథేచ్ఛా సంసారానికి తబ్బిబ్బు పడకుండా
బ్రతక బ్రతకగలిగితే బ్రహ్మజ్ఞానం కలిగినంత అదృష్టం. ఎంత గొప్పవాడు కానీ కాలం ఎదురు తిరిగిందో ఎందుకు కొరగాని వాడైపోతాడు. ఎంత హీనుడు, దుర్బలుడు, దుర్జాతుడు అయినా సరే ఆ కాలం అనుకూలించిందో వాడంతటి వాడు ఉండడింకా. కాలమాన నియామకం. మా మా కాలం కలిసొచ్చి నువ్వు ఈ విషయాలన్నీ చెబుతున్నావు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ కాలమానం ఎలా ఏర్పడింది? ఆయువు ఎలా నిర్ణయింపబడుతోందిట? అది చెప్పు అన్నారు ఋషులు. వాయువు చెప్పసాగాడు. కాలమానం అన్నదే ఆయుష్మానం అని కూడా పిలువబడుతోంది. కనురెప్పపాటు కాలాన్ని నిమిషం అంటారు. 15 నిమిషాలు ఒక కాష్ట అనబడుతున్నాయి. 30 కాష్టలు ఒక కళ, 30 కళలొక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రం, 30 రోజులు ఒక నెల. నెలలో 15 రోజులు కృష్ణపక్షము, 15 రోజులు శుక్లపక్షము, 6 నెలలు ఒక ఆయనం, 2 ఆయనాలు అనగా ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం, 6 నెలలు వెరసి 12 నెలలు ఒక మానుష సంవత్సరం. మనుషులకి ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. మన సంవత్సరంలోని ఉత్తరాయణం దేవతలకి పగలు, దక్షిణాయనం రాత్రి. అలాంటి 12 మాసాలు ఒక దివ్య సంవత్సరం అవుతుంది. అంటే మనుషులకు 360 సంవత్సరాలైతే దేవతలకి ఒక దివ్య సంవత్సరం అవుతుంది. ఈ లెక్కనే యుగ విభజన జరిగింది. యుగాలు 4. మొదటిది కృతయుగము. దీనిని నిడివి 4000 దివ్య సంవత్సరాలు. సంధ్యాకాలం ఒక్కంటికి 400 దివ్య వర్షాల చొప్పున ఉభయ సంధ్యాంశలు కలిపి 800 దివ్య సంవత్సరాలు. అంటే మన మానవ వర్షమాన రీత్యా అయినట్లయితే 17,28,000 సంవత్సరాలు ఒక కృతాయుగంగా భావిస్తాయి. అదేవిధంగా త్రేతాయుగం మొత్తం 3600 దివ్య వర్షాలు. మానవ గణ రీత్యా 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగం 2,400 దివ్య వర్షాలు. మానవ వర్షాలు 8,64,000. కలియుగం 1,200 దివ్య వర్షాలు. మానవ వర్షాలు 4,32,004 యుగాలు కలిపి 12,000 దివ్య వర్షాలు. అంటే 4,20,000 మానవ సంవత్సరాలు. ఈ 4 యుగాలు కలిపి ఒక చతుర్యుగం లేదా ఒక మహాయుగం అనబడుతుంది. చిటమంతా అటు ఇటుగా 71 మహాయుగాలు ఒక మన్వంతరం. అటువంటి 14 మన్వంతరాలు 1000 మహాయుగాలు ఒక కల్పం. 1000 కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సరం. అలాంటి బ్రహ్మవర్షాలు 8,000 ఒక బ్రహ్మయుగం. అటువంటి బ్రహ్మయుగాలు ఒక 1000 గడిస్తే అది బ్రహ్మ సవనం. 8,000 బ్రాహ్మణ సవనాలు. బ్రహ్మ యొక్క ఆయుర్దాయం అంతా రుద్రుడికి ఒక రోజు. రుద్రాయుర్దాయం అంతా కలిసి విష్ణువుకి ఒక రోజు. ఈ లెక్కన విష్ణాయుర్దాయం అంతా రుద్రుడికి ఒక రోజే. రుద్రాయుర్దాయం మొత్తం మహేశ్వరుడికి ఒక రోజు. ఒక మహేశ్వరుడు లీనమయ్యాడు అంటే అప్పటికి సదాశివునికి ఒక రోజు గడిచినట్లు. ఇలా లెక్కలు పెట్టుకుంటూ పోగా మూలకారుడైన పంచముఖేశ్వరుడికి కాలగణనమే లేదు. అసలు కాలాన్ని కల్పించిందే ఆయన. సృష్టి ఉన్నంతకాలం ఆయనకు పగలు, ప్రళయమంతా రాత్రి. నిజానికి ఆయనకు రాత్రింబవళ్ళు లేవు. మనకు అర్థం కావడం కోసం అలా చెప్పుకున్నాం అంతే. బ్రహ్మాదుల సృష్టి. ఆ సర్వేశ్వరుడే బ్రహ్మాదులను సృష్టించి బ్రహ్మకు సృష్టి కార్యం అప్పగించాడు. మొదట్లో శివానుగ్రహం వల్ల మన సృష్టిని కావించాడు. కానీ దానికి వ్యాప్తి కలగకపోవడం వల్ల పురుషుడికి మరొక తోడుని కల్పించి సృష్టి జరిపించాలనుకున్నాడు. ఆ నిమిత్తంగా పురుషేతర మానవ రూపం కోసం ఆలోచించాడు. అంతు చిక్కలేదు శివుడికై తప్పించాడు. కళ్ళ ముందుతో చాడా కంఠేకాలుడు బ్రహ్మ ఆయన్ను స్తోత్రం చేశాడు. తన ఇబ్బంది చెప్పుకున్నాడు. పురుషేతరము, పురుషుడికి ఆధారము అయ్యే మరో మానవ రూపమును అనుగ్రహించమన్నాడు. కరుణాళుడు అయిన శివుడు తన నుండి శక్తిని వెలువరించాడు. ఆ మహామాయ దర్శనంతో మానవులకు తోడుగా మానవి స్ఫురించిందా తామర బొడ్డుకు. పురుషేతరమైన ఆ రూపమే స్త్రీ రూపము. సంతుష్టుడైన బ్రహ్మ స్త్రీలను సృష్టించి పురుషులతో సంధానించాడు.
దానితో మన సృష్టి కాస్త మైథున సృష్టిగా పరిణతి చెందినది. అప్పటి నుంచే మైథునం వల్ల సృష్టి జరగసాగింది. తదాతీతమైన మన సృష్టి దాదాపు అంతరించిపోయిందనే చెప్పాలి. అటుపై స్త్రీ పురుష సరసాలతో రాగాలుగా సాగింది సృష్టి. శివపార్వతుల కలహం మానవులు దేవతలు లేని కాదు, పర్వతులు పరమేశ్వరులైనా అంతే. మానవులు దేవతలనే కాదు, పార్వతీ పరమేశ్వరులైనా అంతే. ఆ మైథున మాధుర్యమే అటువంటిది. అయితే ఆ స్త్రీ పురుషులకు సరసం ఒక్కొక్కసారి విరసంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. ఉదాహరణకి ఒక సంఘటన చెబుతాను. పరమేశ్వరుడు పార్వతీదేవిని తరచూ కాళీ కాళీ నల్లనిదానా అని పిలిచేవాడు. ఏకాంతంలో అయితే అది ఆలు మొగలు సరదా. కానీ అన్ని చోట్ల అదే పిలవడంతో ఆమె ఇబ్బంది పడింది. చివరికి ఒక రోజున అస్తమాను అలా నల్లపిల్ల నల్లపిల్ల అని పిలిచి నన్నెందుకు ఏడిపించడం? నా దేహవర్ణం మీకు నచ్చకపోవచ్చుగాక, అది పెళ్ళికి ముందే చూసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆక్షేపిస్తే నేనేం చేయగలను? కాళీ అని, కజ్జల అని, శ్యామ అని, తపాస అని పిలుస్తుంటే నా మనసుకి ఎలా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించారా? సరే, అవన్నీ ఎందుకు? భర్తకు తృప్తి కలిగించనిది, సంతోషపరచనిది అయిన ఆడదానికన్నా మైనప బొమ్మ నయం. అందువల్ల నేను మీకు అందాన్నే చేకూర్చదలిచాను. మీకు ఇష్టం పుట్టించలేకపోతున్న ఈ శ్యామల గాత్రం నాకు ఇష్టం లేదు. అనుమతిస్తే వెళ్ళి తపస్సు చేసుకుంటాను. ఈ కారు నలుపు రంగుపోయి కనకమయ ప్రభలీనే గౌరవవర్ణం పొంది వస్తానంది. ముందుగా శివుడు అభ్యంతరపరిచాడు. ఈ మాత్రానికి తపస్సెందుకు? నీకు గౌరవర్ణం కావాలంటే నేను అనుగ్రహిస్తాను. నల్ల రంగు నాకు నిజంగానే నచ్చకపోతే పచ్చగా మార్చుకోవడం ఎంత పని చెప్పు? ఏదో సరసానికన్నాను. దేవతలంతా నా కోసం తప్పిస్తుంటే నువ్వు నన్ను కాదని వేరే ఎవరి కోసం తప్పిస్తావు అన్నాడు. బ్రహ్మ కోసం తప్పిస్తాను. మీరు నన్నేమీ పచ్చగా మార్చనక్కర్లేదు. భర్త కోరిక తీర్చడానికి నేనే తప్పించి సాధించుకుంటాను. అప్పుడే నేను సాధ్వీమణులకు ఆదర్శప్రాయమవుతాను. భర్త ఇష్టం నెరవేర్చడమే భార్యల ధర్మమనే పాఠాన్ని చాటి చెప్పిన దాన్నవుతా అని శివుడికి నమస్కరించి తపోభూములకు వెళ్ళిపోయిందా తల్లి. కాళీ గౌరీ అవుట. అనితర సాధ్యమైన తపస్సును ఆరంభించిందా తల్లి. త్రిసంధ్యల పార్థివలింగార్చన చేస్తోంది. పరబ్రహ్మమైన పరముడు నన్ను గౌరవవర్ణను చేయుగాక అనే సంకల్పంతో తపస్సు మాధిలగ్నమవుతోంది. అదే అడవిలో ఒక అతి క్రూరమైన పెద్ద పలు ఉంది. ఒకనాడు దానికి వేట లభించలేదు. ఆకలి కడుపుతో డొక్క లెగరేసుకుంటూ కాళీ ఆశ్రమానికి చేరింది. అమ్మవారిని చూసింది. ఆమెను చంపుకు తినాలని అనుకుంది పులి. కానీ ఆమెను అందుకోగలిగేపాటి దూరం వెళ్ళలేకపోయింది. ఎగిరింది, దూకింది, చాటు నుంచి మీద పడబోయి నేలన పడింది. అమ్మవారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ పులి తనని వినోదింపచేస్తున్నట్లుగా ఉంది. అద్వితీయమైన ఆ దీక్షా దినాలలో తనని చేసినందుకు ఆ పులి మీద ఎక్కడా లేని కరుణ పుట్టుకొచ్చింది ఆవిడికి. దయాసంభరితమైన చూపొకటి చూసింది పులికేసి. అంతే, పులిలో ఉన్న ఆకలి తీరిపోయింది. అసలు ఆకలి వేయడమే మానేసింది. క్రూరత్వం నశించిపోయింది. సాధుత్వం వచ్చేసింది. దాంతో ఆశ్రమాన్ని వదలకుండా కొన్నాళ్ళు అక్కడే పరిభ్రమించింది. జగద్రక్షకి అయిన కాళీమాతకు కావలి కాయసాగింది. అమ్మవారు చేసే శివారాధన తపస్సులను రెప్పవాల్చకుండా చూసేది. అమ్మవారు అయ్యవారిని ఉపాసిస్తూ ఉంటే ఈ పులి అమ్మవారిని ఉపాసిస్తున్నట్లుండేది. ఆ రోజుల్లోనే శుంభ నిశుంభుల బాధ పెరిగిపోతోంది. తాళలేని దేవతలు తామరచూలికి మొరపెట్టారు. పరిష్కారాన్ని ఆలోచిస్తేనే ఇక్కడ పార్వతి ముందు ప్రత్యక్షమయ్యాడు పంకజాసనుడు. అందరికీ అన్ని వరాలు ఇచ్చే తల్లి, నీకు నమస్కారం. ఏ అవసరం వచ్చినా చిన్న కబురు చేస్తే మేమే వచ్చి నీ సేవ చేసుకుని తరించుతాము. అటువంటి నీ దాసులమైన మా నిమిత్తమై నువ్వు తప్పించి లోకంలో మాకు స్థితిని కల్పించావు. నీకు నమస్కారం, ఆజ్ఞాపించు తల్లి అన్నాడు. అమ్మవారు తన మనసులో మాట చెప్పింది. విని మందహాసం చేశాడు విరించి. నీ ఇచ్చ నెరవేరుతుంది తల్లి. కానీ నీవు
వేయబోయే కాళీ రూపాన్ని మాత్రం వృధా పోనివ్వకు. శుభని నిశింబుల బాధపడలేకపోతున్నాం మేం. మహాశక్తివైన నీవే వాళ్ళని వధింప సమర్థురాలు. కాబట్టి నీ కాళిత్వాన్ని దేవతారక్షణార్థం, రాక్షస సంహారార్థం అనుగ్రహించి గౌరువై శివ మరణార్థం కైలాసం చేరుకోవమ్మా అని కోరాడు. అంగీకరించింది రాక్షస సంహారార్థం అనుగ్రహించి గౌరీవై శివరమణార్థం కైలాసం చేరుకోవమ్మా అని కోరాడు. అంగీకరించింది అంబ. అప్పుడు అమ్మవారి నుండి వెలువడ్డ నల్లని కాళీతత్వం కన్యగా అవతరించింది. ఆమెకు కౌశికి అని పేరు పెట్టారు. బ్రహ్మదేవుడు ఆమెకు సింహాన్ని వాహనంగా ఏర్పాటు చేశాడు. వింధ్యాచలంపై నివసించమన్నాడు. మధు మాంసాదులు భోజనంగాను, తక్కిన పూజాద్రవ్యాలన్నీ అమ్మవారికి మళ్ళేను ఏర్పరిచినాడు. ఆ కౌశికియే శుంభనిశుంభులను దనుమాడిన కాళిక. ఇది ఈరోజు పురాణం సంపూర్ణం.